సిద్దిపేట అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయం సహాయ సహకారాలు అందించినట్లుగా తెలిపారు. నాడు అభివృద్ధి పాఠం ప్రగతికి ప్రయోగశాలగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఒక జర్నలిస్ట్ కరోనా బారిన పడితే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడదో, ఎన్ని రకాలుగా వ్యయప్రయాసాలకు లోనైందో మనం కూడా చూసాం. జర్నలిస్ట్ జీవితం చూడడానికి గొప్పగా ఉంటుంది, కానీ పర్సనల్ జీవితం చూస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. మేనేజ్మెంట్ నుంచి జీతాలు రాక సగానికి సగం జర్నలిస్ట్ ఉంటారు. సగం మందికి జీతాలు వచ్చే పరిస్థితే లేదు. ఇక కొన్ని అయితే ఉండగలుగుతుంది, కొన్ని వెరీ ఫ్యూ కావచ్చు. కొద్ది మంది మాత్రం చాలా జీతాలతో పనిచేసే పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న జర్నలిస్టులకు ఏదో కొంత వృత్తాపత్తిగా సహకారం అందించాలనే ప్రయత్నం ముందు నుంచి కూడా మీరు చూశారు. నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ నుంచి మొదలుకుంటే సిద్దిపేట వరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 90-95% రీచ్ చేసినాం జహీరాబాద్.